ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ బిర్యానీ అయితే 2 కేజీల చికెన్, 2 కేజీల రైస్. ఈ బిర్యానీ అయితే మొత్తం బాస్మతి రైస్తో చేస్తలేను. 1 కేజీ నార్మల్ రైస్, 1 కేజీ బాస్మతి రైస్ రెండు కలిపి చేసి చూపిస్తా. ఈ బిర్యానీకి చికెన్ పీసులు కూడా మరి పెద్దగా హోటళ్ళ లాగా కాకుండా మనం ఇంట్లో కర్రీ చేసుకుంటే ఏ సైజు కొట్టిపిస్తామో అదే సైజులో కొట్టి చేసి చూపిస్తున్నా. నార్మల్ రైసు, బిర్యానీ రైసు రెండు కలిపి ఏ విధంగా చేయాలో అదే విధంగా చిన్న ముక్కలతోటి, మరి పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలతో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు నీటిలో ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా మళ్ళీ కడుక్కొని మనం బిర్యానీకి సరిపడ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చికెన్ వేసుకోవాలి. చికెన్లో మనం టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 4 చెంచాలంతా కారం వేసుకోవాలి. పసుపు 1 చెంచాడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో దంచుకున్నది ఒక 3 చెంచాలు వేసుకోవాలి. 3 చెంచాలంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 చెంచాడంతా గరం మసాలా దంచుకొని పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత పచ్చికారం కూడా ఒక 2 చెంచాలంతా దంచుకొని వేసుకోవాలి. ధనియాల పొడి ఒక 2 చెంచాలంతా వేసుకోవాలి. ఈ ధనియాల పొడి అయితే ఇంట్లో ధనియాలు వేయించి దంచుకొని చేసుకున్న పొడి. తర్వాత చికెన్ మసాలా, ఇది ప్యాకెట్ మసాలా, ఇది కూడా 1 చెంచాడంతా పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా పొడి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, నూనెలో దూరగా వేయించుకున్న ఉల్లిపాయలు నేనైతే ఒక 1/4 కిలోని కట్ చేసుకొని నూనెలో దూరగా వేయించుకున్నా. అందులో నుంచి సగం వేసుకుంటున్నా. కొన్ని ఉల్లిపాయలు పక్కకు తీసి లాస్ట్కు రైస్లో వేసుకోవడానికి, పైన వేసుకోవడానికి కొన్ని ఉల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకున్నా. తర్వాత పుదీనా 1 కట్ట, కొత్తిమీర 2 కట్టలు కట్ చేసుకొని అందులో నుంచి సగం వేసుకుంటున్నా. సగం పక్కకు తీసి పెట్టేసుకుంటున్నా. నిమ్మరసం ఒక 4 చెంచాలంతా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం మనం ఉప్పు, కారం, మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసుకోవచ్చు. నేను వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలకు ఒక 4 చెంచాలంతా నిమ్మరసం వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకసారి ఉప్పు, కారం అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. ఈ నూనె మనం ఉల్లిపాయలు వేయించిన నూనె వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయించిన నూనె వేసుకుంటే మనకు చికెన్ కానీ బిర్యానీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఉల్లిపాయలు వేయించుకున్న నూనెనే వేసుకోవాలి. ఈ నూనె వేసుకునేది కూడా మన మసాలాలు, ఉప్పు, కారం అంతా కలుపుకున్న తర్వాతనే నూనె వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకున్నాం అనుకో ఉప్పు, కారం, మసాలాలు అయితే చికెన్ ముక్కల కరెక్ట్ పట్టదు. నూనె వేసి కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అంతసేపు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనం ఒక కప్ అంతా పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పెరుగు కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేసుకొని ఒక 20 నిమిషాల అంతసేపు మళ్ళీ పక్కకు పెట్టేస్తే మనకు ఉప్పు, కారం, పెరుగు అంతా చికెన్ ముక్కలకు బాగా బట్టి టేస్ట్ బాగుంటుంది. అందుకోసం కానీ ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం బిర్యానీ చేయడానికి, రైస్ ఉడికించుకోవడానికి మనం ఎసరు పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఎసరు మనం 2 కేజీల రైస్కు ఒక 5 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో మనం గరం మసాలా 1 చెంచాడంతా అన్నీ కలిపి బరకగా దంచేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4-5 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 చెంచాడంతా పచ్చికారం వేసుకోవాలి. ఈ పచ్చికారం వేసుకున్న తర్వాత 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 చెంచాలంతా నూనె పోసుకోవాలి. తర్వాత మన టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం టేస్ట్కు సరిపడడానికి ఎంతైతే ఉప్పు వేసుకుంటామో దానికి డబల్ మళ్ళీ వేసుకోవాలి. ఉప్పు అయితే డబల్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత మూత తీసుకొని ఈ ఎసరును, మరుగుతున్న ఎసరును ఒక 3 కప్పులంత ఎసరు మనం కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. 3 కప్పులంత ఎసరును వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చికెన్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ని అయితే ఒక 20 నిమిషాల ముందే కడిగి పెట్టేసుకోవాలి. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా, 1 కేజీ నార్మల్ రైస్ తీసుకున్నా. ఈ రెండు ఒక 20 నిమిషాలు కడిగి పక్కన పెట్టేసుకొని మరుగుతున్న వెసర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక 30% ఉడికిన తర్వాత ఒక 1/2 కేజీ అంత రైస్ తీసుకొని మనం చికెన్ పైన వేసుకోవాలి. మనం 2 కేజీల రైస్ తీసుకున్నాం కాబట్టి అందులో
అందులో నుంచి ఒక పావు కేజీ అంతా 2 కేజీల చికెన్ పైన వేస్తే పైన లేవల్ సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి ఒక 50% ఉడికిన రైస్ను మళ్ళీ ఒక పావు కేజీ అంతా చికెన్ పైన వేసుకోవాలి. మనం ఈ 2 సార్లు వేసేసరికి మనకు ఒక హాఫ్ కేజీ రైస్ అయిపోతుంది. ఇంకా కేజీన్నర రైస్ ఉంటుంది. ఈసారి ఒక 75% ఉడికిన రైస్ను ఒక హాఫ్ కేజీ అంతా వేసుకోవాలి. తర్వాత మొత్తం పైన రైస్ మొత్తం లేవల్ చేసుకోవాలి. లేవల్ చేసుకున్న తర్వాత ఒక 80% ఉడికిన రైస్ను మొత్తం ఒకటేసారి ఇలాంటి ఒక చిల్లుల గిన్నె తీసుకొని కేజీ రైస్ను మొత్తం ఒకటేసారి చిల్లుల గిన్నెలకు వేసుకోవాలి. ఎసరు మొత్తం పోయిన తర్వాత మనం రైస్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని మొత్తం రైస్ను మొత్తం సమానంగా అనుకోవాలి. 2 కేజీల రైస్ను పావు కేజీ 30% ఉడికినప్పుడు, పావు కేజీ 50% ఉడికినప్పుడు, ఒక హాఫ్ కేజీ 75% ఉడికినప్పుడు, ఇంకో కేజీ 80% ఉడికినప్పుడు వేసుకోవాలి. వేసుకొని మొత్తం సమానంగా అనుకొని పైన కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నది కొద్దిగా వేసుకొని నూనెలో వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 100 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ కలర్ కొద్దిగా కలుపుకొని పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న నీళ్ళను ఒక 3 కప్పులన్నీ ఈ నీళ్ళు వేసుకోవాలి. మనం ఖచ్చితంగా రైస్ ఉడికించుకున్న వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఈ నీళ్ళతోనే మనకు లోపల ఉన్న రైస్ ఉడుకుతుంది. ఇవి వేసుకున్న తర్వాత మనం రైస్ దమ్ము కావడానికి మనం ఇలాగ పిండి తీసుకొని ఏదైనా పైన పెట్టేసుకొని మూత గట్టిగా పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన చిన్నగా మంట పెట్టేసుకొని మనం గిన్నె పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ 5 నిమిషాలు గిన్నె కిందగా మనం ఏం పెట్టకుండా ఇలాగే కరెక్ట్ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని బిర్యానీ గిన్నె దించి పక్కన పెట్టేసుకొని ఒక పెనం పెట్టేసుకోవాలి. పెనం పెట్టేసుకొని మీడియం సైజుగా మంట పెట్టేసుకొని మళ్ళీ గిన్నె పైన పెట్టేసుకోవాలి. గిన్నె పైన మనం రైస్ ఉడికించుకున్న వేడి నీళ్ళు పెట్టాలి. పెట్టేసుకొని ఇదే మంట పైన ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తం 25 నిమిషాలలో మనకు బిర్యానీ దమ్ అయిపోతుంది. 25 నిమిషాల తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఆగి మూత తీసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే 15 నిమిషాలు ఆగాలి. మనం బంద్ చేసిన ఎమ్మడే స్టవ్ బంద్ చేసిన ఎమ్మడే మనం మూత తీయకూడదు. మనం 15 నిమిషాలు ఆగి తీస్తేనే మంచిగా దమ్ అవుతుంది. రైస్ కూడా ఫ్రీ అవుతుంది. అందుకోసానికని మనం స్టవ్ బంద్ చేసిన ఒక 15 నిమిషాలు దాకా ఆగి మూత తీసుకుంటే మనకు బిర్యానీ ఫ్రీ అవుతుంది. ఈ బిర్యానీ అయితే మనము 1 కేజీ బాస్మతి రైసు, 1 కేజీ మామూలు రైసు కలిపి చేసినాము. చికెన్ ముక్కలు కూడా మరి పెద్ద పెద్ద పీసులు కాకుండా మీడియం సైజు ముక్కలు కొట్టించి మనం ఇంట్లో కర్రీ చేసుకుంటే ఏ విధంగా కొట్టించుకొని చేసుకుంటామో అదే విధంగా కొట్టి చేసి చూపించిన బాస్మతి రైసు నార్మల్ రైసు కలిపి మీడియం సైజు చికెన్ ముక్కలతోటి నేను చెప్పిన కొలతల ప్రకారం నేను చేసిన విధంగా చేస్తే బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. కేజీ బాస్మతి రైస్కు కేజీ నార్మల్ రైస్ తీసుకుంటే నేను చేసిన విధంగా చేస్తే అయితే నార్మల్ రైస్ కలిపినట్టు కూడా అసలు కనిపించదు. మొత్తం బాస్మతి రైస్ లాగానే ఉంటుంది. ఈ బిర్యానీ అయితే తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లో దొరికే మసాలాలతోటి ఎవరైనా సులువుగా చేసుకునే విధంగా అయితే చేసి చూపించిన బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే తిని చెప్తున్నా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి వంటల వీడియోల కోసానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.